అమరావతి రాజధాని ప్రాంతానికి ఇప్పటికే పలు కేంద్ర రంగ సంస్థలతో పాటు ఇటు ప్రైవేట్‌కి సంబంధించినటువంటి ప్రముఖ సంస్థలు కూడా దారి కట్టాయని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ నిర్మాణాలన్నీ కూడా ఇప్పటికే శరవేగంగా నడుస్తా ఉన్నాయి. అక్కడ ఇటు ప్రభుత్వ సంస్థలతో పాటు అటు ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా మొదలుపెట్టే ఉద్దేశ్యంతోటి ప్రభుత్వం కూడా వాళ్ళకి యాజమాన్యాలతో మాట్లాడడం కావచ్చు, స్పీడప్ చేసే ఉద్దేశ్యంతోటి అన్ని పనులు శరవేగంగా సాగుతా ఉన్నాయి. అదే సమయంలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీని తీసుకొచ్చేయడంతో పాటు అంటే వైజాగ్‌లో కొంతమేర ఉన్నప్పటికీ కూడా ఆ రాజధాని చుట్టుపక్కల ఐటీ సంస్థలు నెలకొనాలి అనే ఉద్దేశంతోటి ప్రభుత్వం మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఐటీ కనెక్ట్ ఎన్టీఆర్ అని చెప్పి ఒక పోర్టల్‌ని కూడా ప్రారంభించింది. అయితే దీని ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటి అంటే విజయవాడతో పాటు విజయవాడకు ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ ఐటీ సంస్థలకు ఫేవర్‌గా ఉన్నటువంటి భవనాలేవి, అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఏమేమి ఉన్నాయి, నిర్మాణాలు ఎంతవరకు సాగుతా ఉన్నాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఆ పోర్టల్‌లో నుంచి ఇటు కంపెనీలు తెలుసుకునేలాగా, పైగా అటు రెంట్‌కి ఇవ్వాలి లేదంటే లీజ్‌కి ఇవ్వాలి అనుకుంటున్నటువంటి నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అప్‌లోడ్ చేసేలాగా వారధిలాగా ఉండేందుకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వెబ్ పోర్టల్‌ని ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశము ఇటు నిర్మాణ సంస్థలు కావచ్చు, లేదంటే నిర్మాణదారులు కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టడం, ఆఫీస్ స్పేస్ లీజ్‌కి ఇవ్వాలనుకునే వాళ్ళకి ఒక వేదిక ఉండాలి కాబట్టి ఆ వేదికగా ఈ పోర్టల్ పనిచేస్తుంది. అదే సమయంలో ఇప్పుడు అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా, ఆఫీసులు మొదలు పెట్టాలన్నా వారికి ఒక అంటే ఎక్కడ వెకేట్ ఉన్నాయి, ఎక్కడ అవకాశం ఉందని తెలవాలి కాబట్టి ఆ పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్నీ కూడా పోర్టల్‌లో చూసుకొని వారు రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక వెబ్ పోర్టల్‌ని ప్రారంభించారు. అలాగే ఒక నెంబర్ కూడా ఇచ్చారు. సో అధికారులు కొంత హెల్ప్ చేస్తారన్నమాట ఇరువురికి మధ్య వారధిగా. సో దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం కూడా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ ఐటీని డెవలప్ చేయాలి, ఐటీ సంస్థల్ని తీసుకురావాలనేటువంటి కీలకమైనటువంటి ఉద్దేశ్యంగా కనపడుతోంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నటువంటి అమరావతికి ఇంకొంత ఊపు వస్తుంది. ఇప్పటికే ఇటు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నవీకరణకు సంబంధించినటువంటి పనులు సాగుతా ఉన్నాయి. అటువైపు భోగాపురం ఎయిర్‌పోర్ట్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇటువైపు ఇప్పటికే విశాఖపట్నంకు కొన్ని కంపెనీలొచ్చాయి, స్టార్టప్స్ కంపెనీలొచ్చాయి. ఇక్కడ కూడా అమరావతి రాజధాని కాబట్టి అక్కడకి కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు, స్టార్టప్‌లు పెట్టాలనుకునే వాళ్ళకి ఒక స్పేస్ ఉండాలి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే విజయవాడ చుట్టుపక్కల ఇటు తిరువూరు కావచ్చు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, కొండపల్లి మొత్తం ఈ ప్రాంతాల్లో ఇప్పటికే రియాలిటీ రంగం చాలా జోరుగా విస్తరిస్తూ ఉంది. పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ఆఫీస్ కాంప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్ లాగా ఈ నిర్మాణాలకు సంబంధించి అక్కడ అవకాశాలు ఉన్న నేపథ్యంలో అవకాశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఎక్కడెక్కడ నిర్మాణాలు సాగుతా ఉన్నాయో అవన్నీ కూడా ఐటీ కంపెనీలకు ఆఫీస్ స్పేస్ కావాలనుకునే వాళ్ళకి బదలాయించే రెంట్‌కి, లీజ్‌కి ఇచ్చేయడానికి బదలాయించడానికి ఉన్నటువంటి ఉద్దేశంగా అయితే కనపడుతోంది. ఐటీ కనెక్ట్ ఎన్టీఆర్ పేరుతోటి చేపట్టినటువంటి ఈ ప్రోగ్రాము సమాంతరంగా అంటే అమరావతికి చుట్టుపక్కల ఐటీ కంపెనీలని నెలకొల్పాలి. ఐటీని నెలకొల్పితే ఇప్పటికే అంటే ఇటు హైదరాబాద్‌లో మంచి అంటే ఐటీ జోరు ఉంది. అలాగే అటు బెంగుళూరులో ఉంది, అటు చెన్నైలో కూడా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్‌కు ఆ వెలితి ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఐటీ జోరు ఉండాల్సిందే. ఐటీ కంపెనీలు రావాల్సిందే. అక్కడి నుంచి ఐటీ ఎంప్లాయీస్ వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నవారు కావచ్చు, వివిధ దేశాల్లో పనిచేస్తున్నవారు కావచ్చు, తమ సొంత రాష్ట్రానికి రావాలనుకుంటే వచ్చేలాగా వారికి ఇటు నివాస సదుపాయాలు ఉండాలి కాబట్టి అటు ఆఫీస్ స్పేస్‌లు కూడా ఉండాలి. పైగా వాళ్ళు కోరుకునేటువంటి లైఫ్ అక్కడ క్రియేట్ కావాలి అంటే భారీ స్థాయిలో నిర్మాణాలు జరగాలి. ఇప్పటికీ కొంతమేర నిర్మాణాలు పుంజుకున్న నేపథ్యంలో మిగతావి అన్నీ కూడా అంటే కంపెనీలొస్తే అన్నీ కూడా రిపోర్ట్ అవుతాయి కాబట్టి సో ఆ కంపెనీలని ఇన్వైట్ చేసే ఉద్దేశంతోటి వీళ్ళన్నిటికీ మధ్యగా ఈ పోర్టల్‌ని వారధిగా పోర్టల్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతోటి ఈ పోర్టల్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. సో దీనివల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అమరావతికి ఇప్పటికే కంపెనీలు వస్తూ ఉన్నాయి. కానీ ఐటీ కంపెనీలు వచ్చేందుకు స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఐటీ నిపుణులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, ఆ ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారు కావచ్చు, ఈ సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నటువంటి అందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నారు, వివిధ దేశాల్లో పనిచేస్తూ ఉన్నారు. సో వారికి వాళ్ళ సొంత రాష్ట్రంలోనే అవకాశాలు ఉంటే వాళ్ళు ఇంకొక చోటుకు వెళ్లరు. సో అక్కడే వాళ్ళ ఖర్చులు పెడతారు, అక్కడికి ప్రభుత్వం వస్తుంది, అక్కడే పన్నులు కడతారు, పైగా అక్కడే ఉపాధి కూడా దొరుకుతుంది కాబట్టి బతకడానికి ఉండేటువంటి ఏవైతే కాస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గుతుంది. ఎందుకంటే సొంత ఊర్ల నుంచి లేదంటే సొంత జిల్లాల నుంచి వెళ్ళి రావడానికి అవకాశాలు ఉంటే భారీగా అంటే అద్దెలు కడుతూ ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉండదు కాబట్టి సో ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సో ఇది కనుక సక్సెస్ అవుతే ఖచ్చితంగా ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఐటీకి గట్టిగా పునాదులు పడే అవకాశం ఉంటుంది, భారీగా కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి స్థానికులు ఏపీ వాసులకు కూడా ఇదొక శుభ పరిణామంగా మనం భావించవచ్చు.